హలో అండి, వెల్కమ్ బ్యాక్ నాగజ్యోతి న్యాచురల్ టాక్స్. ఈరోజు అయితే మీకు ఒక మంచి స్మూతీ రెసిపీ చూపిస్తాను. అదేంటంటే ఆవకాడోతో అనమాట. దీన్ని తెలుగులో వెన్న పండు అని కూడా పిలుస్తారు. అసలు ఎలా ఉందంటే నల్లగాను ఏదో గుత్తి వంకాయ ఉంటుంది కదా, ఆ టైప్లో ఉందన్నమాట. సేమ్ గుత్తి వంకాయ లాగే ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ అంట. ఒక చిన్న కాయ 150 రూపీస్ అంటే ఇది. చలో మనమైతే ఇప్పుడు దీంతో స్మూతీ తయారు చేసేసుకున్నాము. అసలు ఎంత వస్తుందో కూడా తెలియదు. మన దగ్గర ఒక కాయ తెచ్చుకున్నాం అనమాట. ఈ ఒక కాయ ఉంది. చలో అయితే రెసిపీ అయితే కాయ అయితే కట్ చేసేస్తున్నాను. ప్రెగ్నెన్సీ టైంలో ఒక్కసారైనా కానీ ఈ అవకాడో తినాలంట. అసలు నాకైతే అప్పుడే ఐడియా లేదు తినాలని. తర్వాత తెలిసిందనమాట ఇలా తినాలి, హెల్త్కి మంచిది. ఫ్రూట్స్ అన్నిట్లో అవకాడో అనేది హై ప్రోటీన్ ఫ్రూట్ అంట. నాకు తెలియదు, వీడియోస్లో చూశాను యూట్యూబ్లో. అందుకే ప్రెగ్నెన్సీ టైంలో ఒక్కసారన్నా ఒక్కటైనా తినాలంట ఇది. ఈ రెసిపీ అనేది ఒకసారి ఇలా సింపుల్గా ట్రై చేసేయండి. దీన్ని కొయ్యడం కంటే తొక్కు తీయడం చాలా బెటర్ అనుకుంటా. కాయ అయితే వచ్చేసింది. దీన్ని మనం ముక్కలు కోసి స్మూత్గా అయితే చేసేద్దాము. దీన్ని పీసులుగా అయితే కట్ చేసుకుంటున్నాను. దీంట్లో గింజ ఉండిద్ది. నేను వీడియోలో చూసా, గింజ మాత్రం రాలేదు. చుట్టూరు అంతా కట్ చేసేసుకుంటున్నాను. నాకు తెలిసి పండిపోయింది అనుకుంటా, అందుకని గింజ రాలేదు. నార్మల్గా పచ్చిగా అయితే వచ్చేదేమో. ఇది పండుగ అవ్వడం వల్ల అనుకుంటా గింజ అయితే కొయ్యంగానే వచ్చేసింది నేను వీడియోలో చూసినప్పుడు మాత్రం. నేను ఇక్కడ ఇంత చక్కగా వీడియో తీసుకుంటే నా కొడుకు శుభ్రంగా ఇలా ఆడుకుంటున్నాడు అక్కడ. ఫైనల్గా ఈ ఉండొచ్చేసింది. ఇది బాల్ అనమాట, నేను వీడియోలో చూపించినట్టు. ఆయన ఎగ్జైటెడ్ ఎలా ఉంటుందా ఏంటా అని చాలా ఎగ్జైట్ అవుతాను. ఎందుకంటే నా ప్రెగ్నెన్సీ టైంలో తిందాం అనుకున్నాను కానీ తినలేదు. ఫైనల్గా అయితే గుడ్డు బయటకు వచ్చేసింది అనమాట కోళ్ళలో నుంచి. సేమ్ గుడ్డులానే ఉంది సైజు. మనం తీసి పెట్టేసేసుకున్న అవకాడో ఉంది కదా, ఇదంతా మనం అయితే ముందు మిక్సీలో వేసేసుకున్నాము. నేనైతే మిక్సీలో వేసేసుకున్న తర్వాత ఖర్జూర పండు అయిన డ్రై ఫ్రూట్స్ అయితే నేను ముందు నానబెట్టేసేసుకున్నాను. అయితే డ్రై ఫ్రూట్స్ నానబెట్టేసేసుకున్నాను అనమాట. బాదం పప్పు, జీడిపప్పు, ఇంకా ఖర్జూర పండు, ఇవన్నీ కూడా. ఇదైతే మనం ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి. ఇంకా ఖర్జూర పండు, బాదం పప్పులు, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నానబెట్టుకుని ఇంకా మిక్సీలో వేసేసుకోవాలన్నమాట. వాటితో పాటే ఖర్జూర పండు కూడా నేను ముందుగా నానబెట్టుకున్నాను. ఇవి గింజలేనివి, గింజున్నాయేమో అనుకున్నాం కానీ గింజలేనివి అనమాట. ఇంకా చక్కగా మిక్సీ పెట్టేసేసుకుందాం. నేనైతే హనీ ఏమి వేసుకోవట్లేదు, పంచదార కానీ ఏమి. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి హనీ కానీ, లేకపోతే పంచదార కానీ. ఇంకా నేనైతే ఫైనల్గా కొంచెం పాలు పట్టేసేసి మిక్సీ వేసేస్తున్నాను. చాలాసేపే మిక్సీ పట్టాను. అవకాడో అయితే మెత్తగా అయిపోయింది, కానీ ఖర్జూర పండు కొంచెం డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, దానికోసం అయితే నేను 2-3 సార్లు చూసి మళ్ళీ వేసుకున్నాను అనమాట మిక్సీ. ఇదివరకు అవకాడో అంటే ఏంటి అసలు అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు అందరికీ తెలుస్తుంది అవకాడో అంటే. మన స్మూతీ అయితే రెడీ అయిపోయింది. అసలు ఎంత బాగుందంటే అసలు చాలా చూడడానికి భలే అనిపిస్తుంది నాకు. నిజంగా ఒక బటర్ ఉండిద్ది కదా, సేమ్ ఆ బటర్ ఫీల్ అనిపించింది నాకు ఇది చూస్తుంటే. టేస్ట్ ఎలా ఉండిద్ది అని చాలా ఎక్సైట్ అవుతున్నాను నేను. చూసేయండి. ఇది చూడడానికి ఉగ్గు అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. చూడడానికి అలానే ఉంది కదా. ఇది అసలు పిల్లలకి పెట్టడం వల్ల చాలా మంచిది. అచ్చం వెన్నలానే ఉంది. పిల్లలకు కూడా అలవాటు చేయడం వల్ల మంచి ప్రోటీన్ అయితే ఉంటుంది వాళ్ళకి. స్మూతీ అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి మన గార్నిష్గా నేను ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నాను కిస్మిస్లు, బాదం పప్పులు, జీడిపప్పులు అనమాట. ఇవన్నీ కొంచెం డ్రైగా రోస్ట్ చేసి పెట్టుకుని అట్లాగా స్లైసెస్ చేసి పెట్టుకున్నాను వీటిని. ఇవైతే మనం గార్నిష్గా వేసుకుందాం. ఫైనల్గా అయితే టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. టేస్ట్ అయితే అబ్బా అని చెప్పలేం, కానీ తినే కొద్దీ టేస్ట్గానే అనిపిస్తుంది. ఒక బటర్ పెట్టుకుంటే ఎలా ఉండిద్దో చాలా స్మూత్గా, చాలా వెన్నల్లే ఉంది నిజంగా ఇది. ఓయ్ వీడియో తీస్తుంటే మా ఊడు స్టిక్ జార్చుకుంటూ వెళ్ళిపోతున్నారు అటు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియో ఎలా అనిపించింది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి నా కోసం. థ్యాంక్ యూ వాచింగ్.